మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామంలో, అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో క్షేమమే కదా. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చూద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఒకప్పుడు కలిగింది, మరలా కలుగుతుంది. ఇది రెండోసారి. ఎందుకు ప్రసవ వేదన కలుగుతుంది అంటే, మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. అంటే మీరు క్రీస్తు పోలికలోనికి రావాలి, క్రీస్తులాగా మారాలి. మీలో దేవుడు కనపడాలి, యేసయ్య గుణలక్షణాలు కనపడాలి, ఆ క్రియలు కనపడాలి. మిమ్మల్ని చూసిన వారు దేవుని పిల్లలు అని గుర్తుపట్టేటట్లుగా ఉండాలి. ఆయన గుణగణాలు కనపడాలి. కనుక నాకేమవుతుందంటే మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ప్రియులారా, అసలు ఈ మాటలు దైవజనుడైన పౌలు అంటూ ఉండగా, దైవజనుడి యొక్క అంతరంగంలో ఉన్న వేదన ఏంటో ఒక మాట చెప్పన. మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. మరలా అన్నప్పుడు ఒకప్పుడు కలిగింది, మరలా కలుగుతుంది. ఎందుకు రెండోసారి ప్రసవ వేదన? ప్రసవ వేదన కలిగినంత బాధ రెండోసారి ఎందుకు? ఎందుకంటే వాస్తవంగా ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలండి దైవజనుడి ద్వారా చక్కగా కట్టబడ్డాయి. మీరు ప్రభువులోకి వచ్చారు, యేసు ప్రభువే నిజమైన రక్షకుడని కొనసాగుతూ ఉన్నారు. మరి ఈలోపు అబద్ధ బోధకులు ఊరుకుంటారా? వారు వచ్చి, ఈ యూదా మతానికి సంబంధించిన వారు వచ్చి, రక్షణ యేసు క్రీస్తులో మాత్రమే కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, మీరు కేవలం యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని, ఆయన రక్తాన్ని నమ్మి బాప్తిస్వం పొందినంత మాత్రానే రక్షణ రాదు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ క్రియలు, ఆచారాలన్నీ కూడా మీరు చేయాలి. ఇది బోధించారు. బోధిస్తే ఇది పౌలు గారు లేకుండా, దైవజనుడు లేకుండా అబద్ధ బోధకులేగా చేసేది. బోధించారు. అలా బోధిస్తే సంఘం కూడా తప్పిపోయింది. సంఘం కూడా తప్పిపోయారు. నిన్నటి దినాన ఒక వర్తమానం మనం తీసుకున్నాంగా. వారు ఏ రోజు మంచిది, ఏ నెల మంచిది, ఏ సంవత్సరం మంచిది, పండగ కాలాలు అవి ఇవి వెనక్కి వెళ్ళిపోయారని చెప్పుకోవాలని నిన్న మనం. అట్లాగా వాళ్ళు మరలా వెనకబడిపోయారు, లోకం వైపు తిరిగారు, లోకంలో కలిశారు, దేవుణ్ణి భలే బాధ పెట్టారు. పౌలు గారు ఆ విషయం తెలుసుకున్నాడు, దాన్ని కల్లారా చూశాడు, ఎంత వేదన చెందాడు. ఎంతో వేదన. అయ్యో, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో. నిన్నటి దినాన్ని ఆ వర్తమానమే తీసుకున్నాం. దైవజనుడికి ఉండాల్సిన భయం అన్నటువంటి ప్రసంగం. ఒకవేళ మీరు వినకపోతే ఆ ప్రసంగాన్ని కూడా వినండి. నిన్న ఉదయకాల మన్నా చూడండి. అలా వాళ్ళందరూ తప్పిపోయారు, క్రీస్తులో నుంచి వేరే అయిపోయారు, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు. అది కూడా సువార్తే అనుకుంటూ, అది నిజానికి సువార్త కాదది. సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. దీని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక పాపి రక్షింపబడుతున్నాడు క్రీస్తులో. ఇది సువార్త, ఇది గాస్పల్. కానీ ఏమైంది? ఇప్పుడు వేరే సువార్త వచ్చింది. వీళ్ళందరూ మళ్ళా లోకంలోకి వెళ్ళటానికి, పాత ఆచారాలు, ఆ పద్ధతులు పాటించడానికి కారణమైంది. మరి పౌలు గారు చూస్తూ ఊరుకుంటాడా? కాదుగా. కన్నీళ్లతో మొరపెట్టాడు, పెనుగులాడాడు, ప్రసవ వేదన అన్నాడు. చూసారా ఆ మాట? ప్రసవ వేదన అంటే ఏంటి అసలు? అదంటే ఒక స్త్రీ బిడ్డను ప్రసవించేటప్పుడు పడే ఆ నొప్పులు, ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఒక పెయిన్, అలాంటి ఒక నొప్పి మరలా ఈ సంఘం అంతా సరిచేయబడాలి. ఆ ఆచారాల నుండి, ఆ పద్ధతుల నుండి మరలా క్రీస్తులోనికి రావాలి, విశ్వాసంలోనికి వచ్చేయాలి అంటూ
ప్రసవ వేదన పడుతున్నాడు దైవజనుడు. మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ప్రార్థనలో పోరాడుతున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎందుకు ఇలా చేశారు? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు 3వ అధ్యాయం ప్రారంభం. ఇంత అమాయకంగా మీరు ఎలా చేశారు? ఎందుకు ఇలా చేశారు? చాలా వేదన చెందుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. క్రీస్తు స్వరూపం వారి యందు ఏర్పడాలి అంటూ అల్లాడిపోతూ ఉన్నాడు దైవజనుడు. ప్రియ బిడ్డ, ఒక్కసారి ఈ మాటలు తీసుకో. దైవజనులుగా మేమైనా, విశ్వాసిగా నువ్వైనా ప్రసవ వేదన పడి మొర్రపెట్టే అంత కృప దేవుడు మనకివ్వాలి. సంఘం క్షేమాభివృద్ధి నొందాలి. తప్పిపోతూ ఉంది. ఈ చివరి రోజుల్లో కూడా సంఘాలు లోకంలో కలిసిపోతున్నాయి, ఆచారాల్లో కలిసిపోతున్నాయి. యేసు ప్రభువుని నమ్మాము అంటూ ఏ ఆచారాన్ని మానుకోలేము. మనం ఏం చేయాలి? దైవజనులుగా మనం ఏం చేయాలి? నమ్మకమైన విశ్వాసిగా ఉన్న నీవేం చేయాలి? ప్రసవ వేదన పడాలి, ఏడవాలి, మొర్రపెట్టాలి. సంఘ క్షేమం కొరకు నడుం కట్టుకోవాలి. ఈ రోజున ఆదివారం ఆరాధనకు రావటమే కష్టమైపోతుంది. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వచ్చేవారు కనపడుతున్నారు సంఘం. ఏం భక్తి ఉంది, ఏం ప్రేమ ఉంది దేవుని మీద. ఇక మధ్యలో శుక్రవారాలు అవి ఇవి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి చూడండి, మనుషులు కనపడటం లేదు. చాలా ఒట్టిపోయినట్టు అయిపోయింది, చాలా తగ్గిపోయారు. ప్రియులారా, ఎక్కడ చూసినా ఇదే ఉంది. ఒక దైవజనుడిగా నేను అనేక ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి వెళ్తుంటానుగా, ఎక్కడ చూసినా అదే ఉంది. అవి ఇవి పండగలు కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా, ఏ జనవరి 1 అది, అబ్బో ఏం వస్తారులే జనం, బెలబెలమంటా వచ్చేస్తారు. ఉపవాస ప్రార్థనకు ఉంటారేం చూడండి, అక్కడ ఒక ఆన్లైట్కి ఉంటారేం చూడండి, మోకాళ్ళ మీద పడి ప్రార్థించే కూడికలకు ఉంటారేం చూడండి, ఏమీ ఉండరు. ప్రియులారా, ఇది ఎలాంటి భక్తి, ఎలాంటి ప్రేమ కాదు. మనం కూడా ప్రసవ వేదన పడదాం, మొరపెడదాం. సంఘంగా మీరు తప్పిపోవద్దు. ఇక్కడ వినపడుతున్న ఒక స్వరం చెప్తున్నాను, తప్పిపోవద్దు. భిన్నమైన సువార్త తట్టు తిరగొద్దు. లోకంలో కలిసిపోవద్దు, పాపంలో కలిసిపోవద్దు. పాపానికి చోటు ఇవ్వద్దు, లోకంలో కలిసిపోవద్దు. అపవాది ఎప్పుడు కూడా పాపంలోకి, లోకంలోకి లాగటానికి చూస్తాడు. క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తులోనే రక్షణ. మనకి ఏదైతే రక్షణ కలిగిందో ప్రభు శిలువ కార్యం ద్వారా, అందులో నుంచి బయటికి వెళ్ళొద్దు. నేడో రేపో ప్రభు రాబోతున్నారు. అలా వెళ్ళిపోయిన పిల్లల కోసం, నష్టపోయిన సంఘం కోసం మనం కన్నీళ్లతో, ప్రసవ వేదనతో, నమ్మకమైన విశ్వాసిగా ఉన్న నీవైనా, దైవజనులుగా మేమైనా అందరం ప్రసవ వేదన పడదాం, ప్రార్థన చేద్దాం. తప్పకుండా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగింది. దైవ దీవెన అందరికీ ఉంటుంది కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం నాయన మా అందరికీ దీవెనగా మార్చండి. ప్రసవ వేదన పడి మేము మొరపెట్టాలయ్యా. సంఘానికి క్షేమం కలగాలి, సంఘం సరిచేయబడాలి. ప్రభువా, తప్పిపోయి లోకంలో కలిసిపోతే ఏం సంతోషం ప్రభువా. మేము ఏడ్చి మొరపెట్టి ప్రసవ వేదన పడే కృప మా అందరికీ దయచేయండి. సంఘంలో ఎలాంటి నమ్మకస్తులు, ప్రసవ వేదన పడి మొరపెట్టే నమ్మకస్తుల్ని లేపండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.